I welcome you all to my యూట్యూబ్ ఛానల్ గూడూరి నెహేమియా. నేను ఈ ఛానల్ని మొదటిగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇప్పటి వరకు నాకైతే మన ఛానల్ పెట్టాలని ఆలోచన లేదు, కానీ చాలామంది స్టూడెంట్స్ అలాగే మిత్రులు చాలామంది మంచి సరైనటువంటి కోచింగ్స్ లేవని అంటే వెళ్ళలేక ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళకి ఒక మంచి గైడ్గా ఉంటే ఉపయోగపడతానే ఉద్దేశంతో నేను గూడూరి నెహేమియా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ ఛానల్లో మీకు కేవలం బేసిక్ నాలెడ్జ్తో పాటు ఎవరైతే కొత్తగా టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి విషయాలు ఇందులో పొందుపరచడమే జరుగుతుంది. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు వొకాబులరీ సెక్షన్ కానీ గ్రామర్ సెక్షన్ కానీ తీసుకున్నారంటే నేరుగా సబ్జెక్టు గురించి మాట్లాడి మీకు అర్థమైనటువంటి విధంగా నిదానంగా చెప్పేటువంటి క్లాసెస్ ఎవరైనా ఉన్నాయంటే అది మన ఛానల్లో ఉంటాయనే ఉద్దేశంతో నేను మీకు ఒక సలహాదారుడిగా ఉంటాను, గమనించండి. మరి నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా మీ మిత్రులకి మరి దాన్ని షేర్ చేయాలని నేను కోరుచున్నాను. ఈరోజు మనము ఏపీ గవర్నమెంట్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఏపీ టెట్ అక్టోబర్ 2025 అనేటువంటి టెట్కి సజెస్టివ్ సిలబస్ ఏమేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మరి చాలామంది మిత్రులు ఆందోళన చెందొచ్చు, ఏమేమి టాపిక్స్ ఉన్నాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, కొత్త ఏమైనా ఉన్నాయా, మరియు పాత ఏమంటే సరిపోద్దా అనేటువంటి డైలమాలో ఉన్న వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. వీడియోలో మీరు చూసినట్లయితే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అని మనకు ఇవ్వడం జరిగింది. ప్రతి పేపర్లో ఎలా ఉంటుంది అని కానీ అడిగినట్లయితే ABCD అని మనకి ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఇచ్చాడు. ABCDE అనే సీరియల్ నెంబర్స్ మీరు చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ITC అనే దానికి 30 మార్క్స్ అంటున్నాడు. లాంగ్వేజ్ 1 ఆప్షనల్ ఇది. ఈ లాంగ్వేజ్ 1 ఆప్షనల్కి 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 కంపల్సరీ అండి, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కాబట్టి దానికి 30 మార్క్స్. మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్ అంటున్నాడు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి 30 మార్క్స్. ఇది పేపర్ 1Aలో సంబంధించినటువంటి విషయం. ఇలాగా ప్రతి దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి సిలబస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఒక్కో దానికి ఎన్ని మార్కులు ఇస్తారనేది ఈ వీడియోలో నేను 1 మొదటిగా చూసినట్లయితే పేపర్ 1లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో 30 మార్క్స్ తీసుకుంటున్నాడు. లాంగ్వేజ్ 1 తీసుకుంటే మొత్తం మనకు 6 లాంగ్వేజ్లు ఉంటాయండి. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా ఇవన్నీ కూడా ఆప్షనల్ అని మీరు కంగారు పడమాకండి. ఏంటి ఇవన్నీ కూడా తెలుగు లేదా ఉర్దూ లేదంటే హిందీ లేదా కన్నడ, తమిళ్ కానీ ఒడియా కానీ వీటిలలో ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా మీరు తీసుకోవచ్చు. 30 మార్కులు ఉంటుంది. మరి కంపల్సరీ లాంగ్వేజ్ ఏంటంటే మనకు ఇక్కడ ఇంగ్లీష్ కనపడుతుంది. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ లాంగ్వేజ్. మ్యాథమెటిక్స్ అనేది 30 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది 30 మార్క్స్. ఇది పార్ట్ చూడండి, ఇక్కడ పేపర్ 1A వాళ్ళకు సంబంధించినటువంటి విషయము. మరి పేపర్ 1Bకి సంబంధించింది అంటే వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి సంబంధించింది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అంటే సైకాలజీ అనేది 30 మార్క్స్ ఉంటుంది. అది కేవలము స్పెషలైజేషన్ వాళ్ళు చేసిన వాళ్ళకి. తర్వాత రెండవదిగా ఆప్షనల్ సబ్జెక్టు తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా అనేటువంటి భాషలో ఏదో ఒకటి ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకోమంటున్నాడు. ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ లాంగ్వేజ్గా మనకు చేశారు ఇక్కడ, అది గమనించండి. తర్వాత మనకి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది 30 మార్క్స్కి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది 30 మార్క్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది పేపర్ 1Aకి సంబంధించినటువంటి మ్యాటర్, పేపర్ 1Bకి సంబంధించినటువంటి విషయం. మరి పేపర్ 2A గురించి మనం చెప్పుకున్నట్లయితే మొదటిగా సైకాలజీ అనేది ఉంటుంది. దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది 30 మార్క్స్కి ఇచ్చాడు. లాంగ్వేజ్ 1 తీసుకుంటే ఇక్కడ కూడా మనకి లాంగ్వేజ్ 1 అనేది ఆప్షనల్గా కనపడుతుంది. ఆప్షన్లో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని ఎంచుకోవచ్చు, అది 30 మార్క్స్ అని చెప్తున్నాడు. అలాగే ఏమేమి తీసుకోవచ్చు అంటే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా, సాంస్క్రిట్. కంపల్సరీ లాంగ్వేజ్ అనేది మనకు C వచ్చేసి కంపల్సరీ లాంగ్వేజ్. ఇది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అది మాత్రం ప్రతి ఒక్కరు చదవాల్సిందే. పేపర్ 1A అయినా 1B అయినా 2A అయినా 2B అయినా ప్రతి ఒక్కరికి కంపల్సరీ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ని కంపల్సరీ చేశాడు, 30 మార్కులు. అందుకే మన ఛానల్ గూడూరి నెహేమియా యూట్యూబ్ ఛానల్ని మీరు చూడండి. అందులో మీకు ఉపయోగకరమైనటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ, డిస్కోర్సెస్
అన్నిటికి సంబంధించిన మ్యాటర్ నేను అక్కడ ఉంచుతాను, మీకు అప్లోడ్ చేస్తాను. మీ కొరకు నేను ఎంత రిస్క్ అయినా తీసుకొని నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఈ విషయం గమనించి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. మరి లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్ ఉన్నాడు. మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే 60 మార్క్స్కి. మ్యాథమెటిక్స్ అది ఎలా డివైడ్ చేశాడు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ 20 మార్కులు, మ్యాథ్స్ 20 మార్కులకి, ఫిజికల్ సైన్స్ 20 మార్కులకి, బయాలజీ 20 మార్కులకి ఇచ్చాడు. సోషల్ స్టడీస్ తీసుకున్నాను అనుకోండి, 60 మార్కులకి సోషల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళకైతే, అది తెలుగు పండితులకైతే 60 మార్కులకి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 60 మార్కులకి, ఉర్దూ ఎస్ఏ వాళ్ళకి 60 మార్కులకి, హిందీ చదివిన వాళ్ళకి 60 మార్కులకి, కన్నడ కానీ, తమిళ్, ఒడియా ఈ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఇలాంటివి ఏమైనా కానీ మామూలుగా పీజీ చేసిన వాళ్ళంటే వాళ్ళు 60 మార్కులకి 2Aలో సంబంధించినటువంటి విషయం. 2B సంబంధించిన ఎవరికంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ ఇది. దీంట్లో 30 మార్క్స్ సైకాలజీ సంబంధించింది. మొదటిగా సైకాలజీ ఉంటుంది, రెండవది లాంగ్వేజ్ 1 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి 30 మార్క్స్కి, మూడవది కంపల్సరీ ఉంది ఇంగ్లీషు, కాబట్టి దాని గురించి మనం చెప్పుకుందాం. తర్వాత కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ, స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ అనేది 60 మార్క్స్, అది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళకండి. ఇది మనకు సంబంధించిన మ్యాటర్. మరి ఈ మ్యాటర్ను జాగ్రత్తగా మీరు చదువుకుంటూ ముందుకెళ్ళండి. మరి నేను ఒకటే కోరుకుంటున్న మిత్రులకి ఏంటంటే, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని అనేకులకు తెలియజేసి అలాగే మరి సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయండి. నేను ముందు మీకు మంచి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. చేయడమే కాకుండా మరి కొన్ని వీడియోస్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ టైంలో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన వీడియో. మరి అందరికీ ధన్యవాదాలు.